నమస్కారం, వాజీ వార్తలకి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వెలుగులు పంచే పండుగ క్రిస్మస్. లోకానికి వెలుగులు చూపిన రారాజు జీసస్. క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వేడుకలు. ఎస్బిటి మార్కెట్ జంక్షన్లో రోటరీ క్లాక్ టవర్ను ప్రారంభించిన కోలగట్ల. నగరాభివృద్ధిలో రోటరీ వంటి స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమన్న స్వామి. రహదారులపై ఆటలాడుతూ ఆడుదాం ఆంధ్రపై నిరసన. అంతర్రాష్ట్ర రహదారిపై గుంతలలో గంతలలో ఆటలు ఆడుతూ వినూత్నంగా నిరసన. ఏపీ సీఎం జగన్ మనసు మార్చి అంగన్వాడీలకు న్యాయం చేయాలి. జగన్కు మంచి బుద్ధిని ప్రసాదించమని యేసు ప్రభువుని కోరిన అంగన్వాడీలు. వివరాలు చూద్దాం. నగరాభివృద్ధిలో రోటరీ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈరోజు కంటోన్మెంట్లోని శ్రీ బాలాజీ టెక్స్టైల్ మార్కెట్ జంక్షన్లో రోటరీ క్లాక్ టవర్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థ పైలాన్ రూపంలో క్లాక్ టవర్ను 8 లక్షల రూపాయలతో నిర్మించారు. ఈ సందర్భంగా కోలగట్ల మీడియాతో మాట్లాడుతూ రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు మరువరానివని అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గతంలో స్వర్గధామం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన సమయంలో తానే శాసనసభ్యుడిగా ఉండడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రావూరి వెంకట సుబ్బారావు ఎలియాస్ దత్తా, అధ్యక్షులు డాక్టర్ కృష్ణశాంతి, డాక్టర్ తిరుమల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ అంటే ఒక గౌరవం, ఒక ఇష్టం కలిగిన వ్యక్తిని ఈ దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఈ రోటరీ చేస్తున్న సేవలు ఏ స్వార్థం కూడా లేకుండా ప్రతి ఒక్క సభ్యుడు నా సొంతమా నాకా అని ఆలోచించి కాకుండా సొసైటీ కోసం ఆలోచిస్తూ చేస్తున్న అనేక కార్యక్రమాలు మేము చూస్తున్నాం. ఈ ప్రాజెక్టులు చేస్తున్న సమయంలో నేను శాసనసభ్యునిగా ఉండడం నాకు సంతోషకరమైన విషయాన్ని కూడా తెలియజేస్తాం. గతంలో స్వర్గధామం నిర్మాణం చేసినప్పుడు ఆ ప్రారంభోత్సవంలో మన శాసనసభ్యునిగా నేను పాల్గొనడం, అలానే బ్లడ్ బ్యాంక్ కూడా నేను శాసనసభ్యునిగా ఉండేటప్పుడే రావటం, ఈ ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా వచ్చింది. క్లబ్బులు వేరైనప్పటికి కూడా ఈ విజయనగరంలో 2 క్లబ్బులు కూడా మంచి సేవ అయితే ప్రజలకు అందజేస్తుంది. మరి అలానే 430 గజాల స్థలం డయాలసిస్ సెంటర్ పెడతామని రోటరీ క్లబ్ అడిగితే అది కూడా మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి ఇవ్వటం జరిగింది. సుమారు 2-3 కోట్ల రూపాయలు వాల్యూ కలిగిన స్థలం ఈరోజు ఇస్తున్నామంటే వ్యక్తుల మీద కాదు, ఆ సంస్థ మీద ఉన్న గౌరవం, నమ్మకం ప్రజలకు ఉపయోగపడుతుంది. మనం ఉన్నా లేకపోయినా ఈ సంస్థ సజీవంగానే ముందుకెళ్తున్న ఆలోచనతో ఇటువంటివన్నీ కూడా చేసాం. వ్యక్తిగతంగా నేను శాసనసభ్యుడిని అయినప్పటికీ సర్వీస్ పట్ల ఉన్న నాకు ఇంట్రెస్ట్ వల్లనే ఎవరు మంచి చేస్తే, ఎవరు సేవ చేస్తే వారు వెన్నంటి వెళ్ళడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటానని. రహదారిపైన ఆటలాడుతూ ఆడుదామా ఆంధ్ర ఆటపై అంతర్రాష్ట్ర రహదారి మార్గంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడు మండల కేంద్రంలో ఆడుదామా ఆంధ్ర అనే ఆటలో భాగంగా మండల కేంద్రానికి అతి సమీపంలో అంతర్రాష్ట్ర రహదారి మార్గంలో ఉన్న గోతుల వద్ద కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ ఆడుతూ ఆ గోతులలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తిలి శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు మరడాన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర ఆడుతూ రండి, ఈ కోర్టులో ఆంధ్ర ఆడుతూ రండి, కోర్టులో ఆంధ్ర ఆడుతూ రండి. గౌరవనీయులైన ముఖ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆడుదామా ఆంధ్ర అని ఒక మంచి ఆట కార్యక్రమం చేశారు. అది చాలా మంచిది. కాబట్టి ఎక్కడ ఆడడానికి కళలు లేవు కాబట్టి దాన్ని ఈ గుంపులో ఆడుతుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ గుంపులో ఆడాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ వాలీబాల్, క్రికెట్, అలాగే కబడ్డీ ఆడుతూ ఈ గుంపుల్లో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించి ఈ కోర్టులన్నీ కూడా పూర్తి చేసి అటు వాహనదారులు, ఇటు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఈరోజు ఇక్కడ వాళ్ళు ఆటలాడుతూ నిరసన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. పేదరికాన్ని, ధనిక వర్గాన్ని మధ్య అంతరాయాన్ని తగ్గించగలిగేది కేవలం విద్య మాత్రమేనని, రోటరీ క్లబ్ ద్వారా విద్యారంగానికి సంబంధించిన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ రావూరి వెంకట సుబ్బారావు తెలిపారు. విజయనగరం రోటరీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోటరీ క్లబ్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, వీటితో పాటు ఇక నుంచి మానసిక వ్యాధిగ్రస్తుల కోసం అవగాహన సదస్సులు నిర్వహించనున్నామని అన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ కృష్ణశాంతి మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, బ్లడ్ డొనేషన్ క్యాంపులతో పాటు గిరిజన ప్రాంతాలలో వైద్య శిబిరాలు నిర్వహించామని తెలిపారు. రోటరీ క్లాక్ టవర్ అని 66 ఇయర్స్ అయిన సందర్భంగా ఆ కొమెమరేట్ చేస్తూ ఒక క్లాక్ టవర్ కట్టడం జరిగింది. ప్రజలందరికీ కూడా రోటరీ ఎంత సర్వీస్ చేస్తుందో అందరికీ తెలుసు. స్వర్గధామం ఉంది, బ్లడ్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు రోటరీ క్లాక్ టవర్ దాని మీద మేము చేసే యాక్టివిటీస్ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మేడం దీపికా పాటిల్ మేడం మమ్మల్ని ఎన్సిడి క్యాంప్స్ ట్రైబల్ విలేజ్లో చేయమంటే మెంటాడాలోని చాలామందికి ఒక 500 పీపుల్ దాకా మేము ఎన్సిడి క్యాంప్స్, ఐ స్క్రీనింగ్ క్యాంప్స్ చేయడం జరిగింది. దుప్పట్లు అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్ తీసుకొని వెళ్ళాము. మేము భీమిలీ బీచ్కి తీసుకొని వెళ్ళి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇవాళ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లో చేసాం మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా. సిఎస్ఆర్ ఫండ్ కింద సర్వైకల్ కానివ్వండి, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఒక 21,000 మంది ఆడవాళ్ళని స్క్రీనింగ్ చేసేది విజయనగరం నుంచి విజయవాడ దాకా కూడా స్క్రీనింగ్ మిషన్స్ మాకు అందజేయడం జరిగింది ఓఎన్జీసీ వాళ్ళు. దాని ద్వారా మేము వాళ్ళందరికీ కూడా మేము స్క్రీనింగ్ చేస్తూ పోతున్నాము. ఇవి కాకుండా రెగ్యులర్గా కూడా మేము అన్ని చోట్ల కూడా నాన్ క్రానికల్ డిసీజెస్ అంటే ఇప్పుడు జనరల్గా బీపీ, డయాబెటిక్, అలానే బిఎంఐ అంటారు, బాడీ మాస్ వెయిట్ ఇండెక్స్, ఇవన్నీ కూడా అన్ని చోట్ల చేసుకుంటూ ప్రతిసారి మేము ముందుకెళ్తున్నాము. 30-20గా ఈ సంవత్సరం మేము ఉమెన్ ఎంపవర్మెంట్ కింద కుట్టు మిషన్లు ఇవ్వటము, అంటే ఒక ఇండస్ట్రియల్ స్వింగ్ మిషన్స్ ఒక 1000 దాకా ప్రొక్యూర్ చేసుకొని ఇస్తున్నాము అన్ని క్లబ్బులు కలిపి. అలానే గర్ల్ ఎంపవర్మెంట్లో భాగంగా మేము ఒక 4000 మంది గర్ల్ స్టూడెంట్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్లో వాళ్ళు కింద పడుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మ్యాట్రస్లు ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ 1200 మందికి ఇచ్చున్నాము. అది ట్రైబల్ ఏరియాస్లో కూడా ఇచ్చున్నాము, ట్రైబల్ స్కూల్స్లో కూడా మేము. క్రిస్మస్ సందర్భంగా అంగన్వాడీలు కేక్ కట్ చేసి కొవ్వొత్తులు వెలిగించి ఏసయ్య మీరైనా జగన్మోహన్ రెడ్డి మనసు మార్చాలని, అంగన్వాడీలకు న్యాయం చేయమని విజయనగరం అర్బన్ ప్రాజెక్ట్ అంగన్వాడీలు యేసు ప్రభువును ఆర్థించారు. విజయనగరం కలెక్టరేట్లో జరిగిన యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి పైడ్రాజు మాట్లాడుతూ తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ 14 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇవ్వాలి. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల వర్కర్కి, హెల్పర్కి 3 లక్షలు ఇవ్వాలి. అలాగే హెల్పర్ మినియల్ మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి. జీతంలో సగభాగం పెన్షన్ ఇవ్వాలి. ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలి. అలాగే సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి. అంగన్వాడీలకు కూడా, అంగన్వాడీ పిల్లలకు కూడా అమ్మఒడి వర్తింప చేయాలని, ఈ రేషన్ డిపోల ద్వారా వచ్చే సరుకులు నేరుగా సెంటర్లకు రావాలి. నాణ్యమైన లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని మేము కోరుతూ ఈ రోజుకి సమ్మెబాటు పడ్డాం. ఈరోజు 14వ రోజు అయినప్పటికీ ఇప్పటికి కూడా ఎటువంటి నిర్దిష్టమైన హామీ అయితే ఇవ్వలేదు. ఈరోజు
క్రిస్టమస్ అతనికి ఇష్టమైన రోజు. అదే రోజున మా అంగన్వాడీలకి న్యాయం చేకూర్చాలి. అంగన్వాడీలకి ఏవైతే ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు సమ్మె చేస్తున్నారో అవి నెరవేర్చాలని కోరుతున్నాం. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అంగన్వాడీలకు నాసిరకం మొబైల్ ఫోన్లు ఇచ్చారని, అనేక యాప్లు పెట్టి అంగన్వాడీలను మానసికంగా ఆవేదనకు గురి చేస్తున్నందువల్ల అంగన్వాడీలు అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపిస్తూ బొబ్బిలిలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నిరసనగా ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లకు పూజలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా కరుణామయుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని కేక్ కట్ చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు, యుఫ్టు నాయకులు గోపాలం, పట్టణ కళాశాల సంఘం అధ్యక్షులు బోగాది అప్పస్వామి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షేమ బోర్డు నిధుల ద్వారా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం గతంలో ఉన్న పథకాలు కొనసాగించాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి బి రమణ కోరారు. కేఎల్పురం ఎస్పీఆర్ భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగి వైకల్యం సంభవిస్తే 2 లక్షల రూపాయలు, మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇసుక, ఇనుము, ఇతర భవన నిర్మాణ వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నాలు చేపడుతున్నామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు మొత్తం రోడ్డునే పడ్డాయి. ఉపాధి లేక కార్మికులకి చాలా ఇబ్బందుల పాట్లు ఇంతవరకు కూడా జరుగుతూనే ఉంది. 2009లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన సంక్షేమ బోర్డుని ఈ 2019లో ఎన్నికలు వచ్చిన తర్వాత తన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాన్ని నిర్ధారణ చేయడం అన్యాయం. ఆ రోజు కార్మికులకి భరోసాగా ఉన్న సంక్షేమ బోర్డుని ఆ రోజు సిఐటిగా పోరాటం మేము సాధించుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దానిలో మొత్తం డబ్బులన్నీ కూడా తీసి సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టేశారు. కరోనాలో ఎంతో ఇబ్బంది పడ్డారు కార్మికులు, బిల్డింగ్ కార్మికులు. కనీసం వాళ్ళకి ₹1 కూడా వాళ్ళ అకౌంట్లో వేయలేదు. బహుశా ఈరోజు కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారా కొన్ని పథకాలు వచ్చేవి. పిల్లల డెలివరీలు అయినా లేదా పెళ్ళిళ్ళైనా లేదు కార్మికుడు బిల్డింగ్ నుంచి పని ప్రదేశంలో ప్రమాదం జరిగిన అంగవైకల్యం అయినా డబ్బులు వచ్చేవి. అలాగే కార్మికుడు చనిపోతే 3 లక్షల రూపాయల వరకు సంక్షేమ బోర్డు ద్వారా వచ్చేవి. సంక్షేమ బోర్డుని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12, 14 జీవోలు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీఎల్ ఆఫీసులకి మెమోరీలు ఇచ్చి సంక్షేమ పథకాలు ఏవి కూడా బోర్డు ద్వారా రాకుండా నిలిపివేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయనగరంలో పేద ప్రజలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ కో కన్వీనర్ కుస్మంచి సుబ్బారావు మాట్లాడుతూ బీజేపీని దేశవ్యాప్తంగా పటిష్టపరచడంలో అటల్ బిహారీ వాజ్పేయి ఎంతగానో కృషి చేశారని అన్నారు. దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి అహర్నిశలు శ్రమించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కంది రాంబాబు, ఎస్ఎస్ఎస్ఎస్ విఆర్ఎం రాజు, ఆడిటర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత ఈయన వల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడారు, కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆయన విమర్శించలేపారు వాళ్ళు. అందులో ముఖ్యంగా గొప్ప విషయం ఏంటంటే దీనికి ముందు పివి నరసింహారావు ప్రభుత్వం, పివి నరసింహారావు ప్రభుత్వంలో వరల్డ్ వైజ్ అంతర్జాతీయ సమావేశం అవుతుంటే వాళ్ళ మినిస్టర్ని మానేసి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పంపించారు, పివి నరసింహారావు గారు. అంటే అటువంటి అద్భుతమైన వాక్ చాతుర్యం ఉంది. ఒక్క విషయం చెప్తాను, అటల్ బిహారీ వాజ్పేయి గారిని అమెరికా వాళ్ళు అడిగారు, ఏమండి మీరు చాలా చక్కగా చలక్తో మాట్లాడతారు, మీ చలక్తు వినాలి ఉంది మాకు అన్నారు. మీరు ఇక్కడ మాట్లాడే సందర్భం కాదు, లేదు మీరు మాట్లాడాలన్నారు. మాట్లాడితే అన్నారండి మహానుభావుడు. చూడండి ఇవాళ అమెరికా డెవలప్ అయింది. ఎలా డెవలప్ అయింది? వేలాది మంది భారతీయులు ఈ కంప్యూటర్స్ పనిచేస్తున్నారు. భారతీయులే కానీ కంప్యూటర్ చేయిస్తే మీ అమెరికా బంద్ అని చెప్పి చేశాడు. అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఓటు విలువ తెలిసింది.
గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కో కన్వీనర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కో కన్వీనర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో అనేక సంస్కరణలు చేసి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మహానేత అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. నాయకులు భారతీయ జనతా పార్టీ 2 స్థానాల నుంచి ఇవాళ 303 స్థానాల పార్లమెంట్ సభ్యులను అనేకమైనటువంటి రాష్ట్రాలను గెలుస్తున్నటువంటి సందర్భానికి ఆద్యుడైనటువంటి శ్రీ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా గజపతి నగరం నియోజకవర్గ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ అమలు చేసి వేతనాలు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు కలెక్టరేట్ ఎదుట సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు కాంతారావు మాట్లాడుతూ గత 4 నెలల నుంచి వేతనాలు లేకపోవడం వలన ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నామని అన్నారు. విద్యాశాఖలో పనిచేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులను ఇంతవరకు రెగ్యులరైజ్ చేయలేదని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. మనం సెంటర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ టెంట్ అయిన బాధాకరం, చంద్రబాబు నాయుడు మనసు లేదు, కనీసం మీతో పిలిచి మాట్లాడలేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరేం చేస్తా ఉన్నారు? కనీసం పిలిచి మాట్లాడాలిగా. కేజీబీ ఉద్యోగులు కానీ సమగ్ర ఉద్యోగులు కానీ మీ సమస్యలు ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి, వాటిపై మేము ఎప్పుడు మేము పరిష్కరిస్తాం మాట్లాడతామని చెప్పాలి. మనం ఉద్యోగాలుగా 100 అడుగుతాం కానీ ₹1 ₹10 ఇస్తామని చెప్పాలిగా, మాట్లాడాలిగా. కనీసం రోడ్ల మీద వదిలేస్తారా? కనీసం పట్టించుకోరా? ఈ పద్ధతులు ఈ ప్రభుత్వం ఉంటే మాకు కూడా సమయం వస్తుంది, మేము కూడా మిమ్మల్ని పట్టించుకుంటాం. మీరు మమ్మల్ని వదిలేశారు కానీ మేము మమ్మల్ని పట్టించుకుంటాం. ఆ పద్ధతిలో మనం ఉండాలి కార్మికులు. కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ, ఆ హామీ తక్షణం అమలు చేయకుండా ఇన్ని రోజులు పారిపోలేదు. ఇచ్చిన హామీ అమలు చేయకపోతే చాలా ప్రమాదం. ఈరోజు గొప్పగా చెప్పారు మేనిఫెస్టో, ఇది బైబిల్ కన్నా, ఖురాన్ కన్నా, భగవద్గీత కన్నా గొప్పదని చెప్పి అదే మేనిఫెస్టోలో అన్ని అమలు చేసామని చెప్తా ఉన్నారు. మరి సమాన పనికి సమాన వేతనం ఎందుకు అమలు చేయలేదు? కాంట్రాక్ట్ ఉద్యోగ రెగ్యులేషన్ ఎందుకు చేయలేదు? ఇంటింటికి మీరు కరపత్రం పంచుతున్నారు కదా, 90% అమలు చేసామని చెప్పి మరి సమాన పనికి సమాన వేతనం మీరు ఎందుకు అమలు చేయలేకపోయారు? కరపత్రం కొట్టండి. ప్రతి పండుగ నాడు ప్రేక్షకులకు బహుమతులను అందజేస్తూ అందరి మన్ననలను అందుకుంటుంది వాజీ ఛానల్. వాజీ ఛానల్ నిర్వహించే మెగా హౌసీలో బహుమతులు గెలుచుకునే అదృష్టం కోసం ప్రేక్షకులు మిక్కిలి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హౌసీ సీజన్ వచ్చిందంటే చాలు మొత్తం సందడే సందడి. వాజీ ఛానల్ కలెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఇంటికి కేబుల్ ఆపరేటర్లు హౌసీ టికెట్లను ఉచితంగా అందిస్తున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వాజీ ఛానల్ నిర్వహిస్తున్న వాజీ మెగా హౌసీ ఈ ఏడాది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. గత 28 సంవత్సరాలుగా ప్రేక్షకుల మన్ననలు పొందుతూ నాణ్యమైన ప్రసారాలు అందిస్తున్న వాజీ ఛానల్ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా డిసెంబర్ 31వ తేదీన జరిగే వాజీ మెగా హౌసీ నిర్వహిస్తోంది. మెగా హౌసీ ఆడటానికి ప్రేక్షకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ముందుగా వాజీ ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మేము ఎవ్రీ ఇయర్ వాజీ ఛానల్లో హౌసీ ఆడుతూ ఉంటాము, బట్ ఎప్పుడు గిఫ్ట్ రాలేదు. ఈ 2024లో మేబీ గిఫ్ట్ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఆడుతూ ఉంటాము, 1 or 2 నెంబర్స్తో అలా ఆగిపోతూ ఉంటుంది, కానీ ఎప్పుడు గిఫ్ట్ రాలేదు. మేబీ ఆడుతుంటాం, ఆ టైం వరకు చాలా క్రిటికల్గా ఉంటుంది. ఎలా ఉంటుంది చాలా టఫ్గా ఉంటుంది అన్నమాట. ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేసి నేను మా అబ్బాయి కూడా ఆడతాం, చాలాసార్లు ఆడాము, బట్ రాలేదు. చూద్దాం ఈ ఇయర్ ఎలా ఉంటుందో, లక్ ఎలా వరిస్తుందో చూడాలి. గిఫ్ట్స్ చాలా బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ స్కూటీస్, తర్వాత ఆర్నమెంట్స్ అన్నీ పెడుతున్నారు, ఫర్నిచర్ అంతా పెడుతున్నారు. గిఫ్ట్స్ చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం హౌసీ అది ఆడుతుంటాం. మాకు ఒకసారి విన్ అయ్యాం, మేము వచ్చింది. ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగుంటాయి. న్యూస్ అన్ని విషయాలు మాకు తెలుస్తున్నాయి. దీనివల్ల బాగానే ఉంటుంది అంతా. కూడా హౌసీలో రావాలని కోరుకుంటున్నాం. బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. ప్రోగ్రామ్ చేయడం వల్ల బాగుంది. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం చూస్తుంటాం అన్ని ఛానల్లోని, చాలా బాగుంటున్నాయి ప్రోగ్రామ్స్, అన్నీ బాగుంటాయి. హౌసీ కూడా చాలా బాగా పెడుతున్నారు, గిఫ్ట్లు అన్నీ బాగుంటున్నాయి. హౌసీ రావాలని, అందరికీ గిఫ్ట్లు అవి రావాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు గిఫ్ట్లు వస్తాయని చూస్తామండి. 2 నెంబర్ 1 నెంబర్ అయిపోతుంది.
అది ఈసారి మేము కంపల్సరీగా వస్తుంది ఆడతామని చూస్తున్నాం. ఈ ఛానల్ ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎప్పుడు ప్రతి సంవత్సరం హౌసీ కండక్ట్ చేస్తారు వాజీ ఛానల్ వారు. మళ్ళీ ముగ్గుల పోటీ కూడా కండక్ట్ చేస్తుంటారు. చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మేము ముగ్గుల పోటీ చూడడానికి వెళ్ళాం. మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చారు. హౌసీకి వస్తుంది అనుకున్నాము కానీ రాలేదు. లాస్ట్ టైం ఏమిచ్చో చీఫ్ గెస్ట్గా జగదీ మేడం వచ్చారు. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేను ప్రతి సంవత్సరం ఆడుతుంటాను, హౌసీ ఆడుతుంటాము. కానీ చాలా బహుమతులు ఉన్నాయి. కానీ నేను ఒక్కసారి ఒక నెంబర్ తోటి ఒకసారి 2 నెంబర్లతోటి ఓడిపోయాము. కానీ ఏమి ఇబ్బంది లేదు. ఈసారి పక్కాగా గెలుస్తామని ఆశతో ఉన్నాను. ఈసారి కూడానా నేనైతే స్కూటర్ అనుకున్నాను, ఎలక్ట్రికల్ స్కూటర్. మా తాతయ్యకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. దాని గురించి అందుకేనే గిఫ్ట్స్ అయితే బాగున్నాయి. ఈసారి మమ్మీ ఏమనుకుంటుందో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం ఎలక్ట్రికల్ స్కూటర్ గురించి ఉంది. మా తాతకి గిఫ్ట్ ఇవ్వాలని ఇప్పటి నుంచో. కింద సంవత్సరం కూడా చాలా ట్రై చేశాను. 1తో ఒక పిక్కతోటి ఓడిపోయాను, 1 కాయిన్ తోటి. ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరంలో హౌసీ మనం ఆడుతున్నాము. ఈ హౌసీలో చాలామందికి అతి విలువైన బహుమతులు కూడా లభించాయి. అందరూ కూడా హౌసీని చాలా ఆనందంగా చూస్తున్నారు. ఈ హౌసీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు హౌసీ కార్యక్రమంలో పాల్గొని మీకు ఇచ్చిన టికెట్లన్నీ వృధా చేయకుండా ఆడతారని కోరుకుంటున్నాను. అందరూ సహృదయంతో జరుపుకునే పర్వదినమే క్రిస్మస్ అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మత పెద్దలు ముందుగా ప్రత్యేక ప్రార్థనలు జరిపి క్రిస్మస్ కేకులు కట్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ యేసు ప్రభువు అందరినీ మంచి మార్గనిర్దేశకులని అన్నారు. ప్రపంచానికి శాంతిదూతగా వెలుగొందుతున్న యేసు ప్రభు మార్గం అందరికీ అనుసరణీయమని అన్నారు. ప్రభువు సూచించిన మార్గంలో నడిచిన వారికి మంచి విజయాలు చేకూరుతాయని స్పష్టం చేశారు. యేసు ప్రభు అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం అని అన్నారు. అదేవిధంగా చర్చిలలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు అదే ధైర్యాన్ని, నమ్మకాన్ని ప్రజలు అందిస్తున్నారన్న విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ జాన్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ అనగానే క్రిస్టియన్స్ పండుగ అనుకుంటారు. హిందువులందరూ కూడా సహృదయంతో పాల్గొనే పండుగ క్రిస్మస్ అని తెలియజేసుకుంటూ, మరి యేసు ఈ దేశ రక్షణ కోసం, ప్రపంచ క్షేమం కోసం పనిచేసిన భగవంతుడని, ఇహలోకాన్ని ఉన్నప్పుడు ఏ ప్రజలైతే బాగుండాలని కోరుకున్నారో పరలోకానికి వెళ్ళినా కూడా మీ వెన్నంటి నేనున్నాను అని ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించిన భగవంతుడు యేసు ప్రభు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మతాలకు అతీతంగా పనిచేస్తున్నప్పటికి కూడా ఏదో ఒక సందర్భంలో ఆయన మీద ఈ మతం అనే మార్కులు వేస్తుంటారు. ఆయన ఎప్పుడు వెనుకం చేయలే. ఈరోజు మరి పులివెందుల్లో చర్చిలో ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఒకే సంకల్పంతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూ, యేసుక్రీస్తు పుట్టినరోజు క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించే రోజును ఘనంగా, ఆడంబరంగా, ప్రేమతో జరుపుకుంటారు. క్రైస్తవుల ఇల్లు, చర్చిల దగ్గర రంగురంగుల విద్యుత్ దీపాలు, స్టార్లు, క్రిస్మస్ ట్రీలు చూడచక్కగా అలంకరించుకుంటారు. అనేక చోట్ల అన్ని మతాల వారు ఈ పండుగల భాగస్వాములు అవుతూ ఉంటారు. వెలుగులు జిలుగులు, ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడి. పార్వతీపురం పట్టణంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రశాంత్ కుమార్ ఇంటి వద్ద కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
లోక కళ్యాణం కోసం యేసుక్రీస్తు సందేశాలు ఎంతగానో దోహదపడతాయని సిటీ చర్చ్ పాస్టర్స్ జాన్ మోసెస్ అభిప్రాయపడ్డారు. నగరంలోని కేఎల్పురం సిటీ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యేసుక్రీస్తును స్తుతిస్తూ మత పెద్దలు ఆరాధనా గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా జాన్ మోసెస్ మాట్లాడుతూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజానికి యేసుక్రీస్తు ఆదర్శప్రాయులని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ప్రేమతో కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ సోదరులు పాల్గొన్నారు. మరి మానవాళ్ళందరి కోసం కూడా ఈ యొక్క గొప్ప పండుగ రక్షణను తీసుకొచ్చింది, సంతోషాన్ని తీసుకొచ్చింది. బెత్లెహేము అన్నటువంటి పట్టణము ప్రపంచానికి నడిబొడ్డులో ఉన్నటువంటిది. అక్కడి నుంచే ప్రారంభమైంది. ఇది ఎల్లలను దాటి ప్రపంచంలో అన్ని ప్రాంతాలకి, సుదూరమైనటువంటి ప్రాంతాలకి, చాలా పల్లెకు కూడా చేరింది. ఎందుకంటే ఈ క్రిస్మస్ మానవాళికి ప్రేమను నేర్పించింది. మానవాళికి ఆటవికమైనటువంటి సాంప్రదాయం నుంచి మనిషి చంపుకు తినే భయంకరమైనటువంటి కఠోరమైనటువంటి ప్రజానికముల నుంచి క్రీస్తు ప్రేమ ఇతరులను ప్రేమించాలి అన్నటువంటి గొప్ప సందేశాన్ని సిలువలో నుంచి యేసు ప్రభు మనం మానవాళికి అనుగ్రహించారు. ఆయన రావడం మానవాళికి గొప్ప ధన్యత. ఇది శుభోదయం, నవోదయం, యేసుక్రీస్తు యొక్క జన్మదిన పర్వదినం. ఈరోజు మానవాళ్ళందరికీ కూడా శుభం జరగాలని, ప్రపంచంలో అనేకమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయాలన్నింటినీ కూడా అతీతంగా దాన్నన్నింటినీ బ్రేక్ చేసి అందరూ కూడా జరుపుకుంటున్నటువంటి పండుగ. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. ఇది సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమాగుణం వంటి సందేశాలతో విశ్వ మానవాళికి దారి చూపుతున్న కరుణామయుడు జీసస్ అని పాస్టర్ అలజంగి రవికుమార్ అన్నారు. ఈరోజు క్రిస్మస్ వేడుకలు యేసు ప్రేమాలయంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎదుట వ్యక్తికి ప్రేమ పంచాలని చెప్పి ప్రపంచానికి ప్రేమను పంచిన కరుణామయుడు జీసస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్స్ పాల్గొన్నారు. మానవుడు స్వతహాగా పాపంలో మునిగిపోయాడు, పాపగా మిగిలిపోయాడు. ఉదాహరణ చెప్పాలంటే పాముకి ఎవరు ఇంజెక్ట్ చేశారు విషాన్ని, లేకపోతే ఒక పండు బాగా పండిపోయిన తర్వాత దానిలో పురుగులు ఎవరు పంపించారు. అలాగనే మానవుడు స్వతహాగా పాపం ఉండిపోయాడు. ఆ పాపిని వెలిగించడానికి యేసు ప్రభువు భూమి మీదకి వచ్చారు. ఆయన లైట్గా ఉన్నారు. రెండవదిగా చెప్తే లైఫ్. ఈరోజు చాలామంది చెప్తే లైఫ్ అవసరం లేదనుకొని చాలామంది విరమించుకుంటున్న దినాల్లో యేసు ప్రభువారు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, సమాధానం నీకు కలుగును గాక, చీకటి తొలగిపోతుంది, వెలుగు వస్తుంది అని చెప్పి ఆయన తెలియపరిచారు. లవ్, ప్రేమ అనేది ఈరోజు లస్ట్కి లవ్కి తేడా తెలియడం లేదు. ప్రేమకి, ఆకర్షణకు, స్వార్థం తెలియడం లేదు. అంటే అమ్మకు, నాన్నకు, అంటే పేరెంట్స్కి, అలాగే ఫ్రెండ్స్కి అందరికీ ఒకటే ప్రేమ అయిపోయింది. ప్రేమ అర్థం పోతున్న రోజుల్లో యేసు ప్రభువారు ప్రేమను పెంచారు. అందుకే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని తెలియపరిచారన్నారు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అని చెప్పి లోకానికి ఆయన ప్రేమ సందేశాన్ని అందించారు. ఆయన ప్రేమమయుడు. ఆయన ప్రేమను పంచడానికి వచ్చి ఉన్నారు కనుక ఆయన ఒక మతానికి, ఒక కులానికి, ఒక జాతికి, ఒక దేశానికి కాదు, సార్వత్రిక ప్రపంచానికి ఆయన దేవుడుగా ఉన్నాడు. విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున నగర సంకీర్తన కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. సీతారామ సేవా సంఘం ఆధ్వర్యంలో సంకీర్తనలు చేసే కార్యక్రమం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. గ్రామమంతా శ్రీరాముని నామంతో మారుమోగింది. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందజేయాలనే సదుద్దేశంతో చేపట్టిన సంకీర్తన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి భక్తిని చాటుకున్నారు. ప్రతి పండుగకు ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ సందర్భంగా హిందూ ధర్మ పరిషత్ మండల కన్వీనర్ కెల్ల రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా ధనుర్మాసంలో నగర సంకీర్తన కార్యక్రమం చేయటం జరుగుతుందని అన్నారు.
పిల్లల్ని పెద్దలు అందరినీ కూడా భక్తులు తయారు చేసి గ్రామం చుట్టూ మేము నగర సంకీర్తన శ్రీరామనామం చెప్పుకొని భక్తి పాటలు పాడుకొని అందరిలో కూడా భక్తి భావన పెంచుతూ భక్తులందరినీ కూడా ఉదయాన్నే 4 గంటలకు లేచి స్నానపానాలు చేసుకొని ఇలా గ్రామం చుట్టూ కూడా రాములవారి పటం పట్టుకొని మేము గ్రామం చుట్టూ తిరుగుతాము, రామనామం జపిస్తాము, రామనామం పాటలు పాడుకుంటాం, అన్నీ చేస్తాము. దీనివల్ల ఏంటంటే మా గ్రామాలు అన్నీ కూడా సుభిక్షంగా పిల్లలకి ఉద్యోగాలు ఏమని ఏదైనా సరే ఆరోగ్యంగా పరంగానే గ్రామం అంతా కూడా ఇది చేసిన కాడి నుంచి మాకు గ్రామం బాగుంది. తర్వాత గ్రామంలో ఆలయం కూడా పాత ఆలయం డిస్మెంటల్ చేసి ఎత్తు పెంచి పెద్ద ఆలయం కట్టాము. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నగర సంకీర్తన ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో స్టార్ట్ చేస్తాము. భోగి రోజు మనం ముగిస్తాం గోదాదేవి కళ్యాణంతోనే. ఆధ్యాత్మిక చింతనపై ఇంట్రెస్ట్ పెద్దలకు తగ్గడం జరుగుతుందనేసి మేము ఏం చేసామంటే ఇన్నాళ్ళ బయట భజనలు ఈ సంకీర్తనలో చేసేవాళ్ళము. అప్పుడు అలాగే కుర్రాళ్ళు ఇంట్రెస్ట్ తగ్గడం వల్ల 2012 నుంచి కూడా ఈ దేవాలయం పునర్నిర్మాణం చేసుకున్న కాడి నుంచి తప్పకుండా నగర సంకీర్తన అంటే ధనుర్మాసంలో స్టార్ట్ చేస్తున్నాం. దాని మేలుకొలుపుగా ఇది కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. అలాగే ప్రతి కార్యక్రమాలని హనుమాన్ జయంతి కానివ్వండి, శ్రీరామనవమి కానివ్వండి, మన ఉత్తర ద్వార దర్శనం అంటే ముక్కోటి ఏకాదశి కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి, అన్నీ కూడా గ్రామం అందరూ ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చేస్తూ హిందూ ధర్మాన్ని ఉద్ధరించాల భావనతో ప్రతి ఒక్కరికి మేలుకొలుపుతూ పిల్లల్ని పెద్దల్ని తయారు చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే మత మార్పులను దూరం చేయాలని మన హిందూ ధర్మంపై మక్కువ పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. నేటికి 13 సంవత్సరాల నుంచి తెల్లవారులేసి నగర సంకీర్తన చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కలిసి చేస్తున్నాం. ఈ రోజుల్లో చాలా మత మార్పులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి ఇంటింటికి వెళ్ళి కూడా మోటివేషన్ చేసి మా మతంలో కలండి, మా మతంలో కలండి అని అడగడం వల్ల చాలామందిలో మార్పులు జరుగుతున్నాయి. అలా జరగకూడదనే ఉద్దేశంతో మా గ్రామంలో మన పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ సీతారామ సేవా సంఘం భక్తులు అందరినీ కూడా తెల్లవారు 4 గంటలకు లేపి పిలిచి మరి ఈ రోజు వరకు కూడా అలా జరుగుతుంది. నిత్యం కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. సేవా మార్గానికి సేవా నిరతికి ఇన్నర్వీల్ క్లబ్ చిరునామాగా ఉందని క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ శ్రీదేవి పేర్కొన్నారు. స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరిగిన క్లబ్ సెంచరీ సెలబ్రేషన్స్లో ఆమె మాట్లాడుతూ సోదరభావం సేవాతత్వం అనే నినాదంతో పలు సేవా కార్యక్రమాలు చేయడమే ఈ క్లబ్ ప్రత్యేక ముఖ్య ఉద్దేశమని అన్నారు. విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పోటీ పడుతూ విజయనగరం క్లబ్ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్వీల్ జిల్లా క్లబ్ ప్రెసిడెంట్ కాపుగంటి సుధా, వైస్ చైర్మన్ లక్ష్మి, సెక్రటరీ సంధ్యారాణి, మాజీ చైర్మన్ ఉమాబాలాజీ తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ మేము ఒక ఫ్రెండ్షిప్ని మేము డెవలప్ చేసుకోవాలన్నా సరే డిఫరెంట్ ప్లేస్లో ఉన్న వాళ్ళని మాకు ఇది ఒక బేస్మెంట్ కింద వస్తుంది. అట్లాగే మాకు సర్వీస్ చేయడానికి చాలా మంచి అవకాశం కలగడానికి ఇది ఒక ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్ కూడాను. అట్లాగే ఇన్నర్వీల్ యొక్క మెయిన్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే విద్యకి మెయిన్ అండి, తర్వాత ఆరోగ్యము, తర్వాత అట్లాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ఆర్ఫన్ హోమ్స్, అట్లాగే ఎన్విరాన్మెంట్కి సంబంధించింది, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించింది, వాళ్ళకి వాళ్ళు సశక్తి మీద నిలబడటానికి టైలరింగ్ కోచింగ్ కానివ్వండి, బ్యూటిషియన్ కోర్సెస్ నేర్పించడాలు, వాళ్ళకి మిషన్లు అవి కొనిపించడాలు, వాళ్ళు ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్షిప్స్ తీసుకుంటాను అంటే ఎవరైనా స్వీట్స్ తయారు చేసి వాళ్ళంతటి వాళ్ళు ఒక షాప్ పెట్టుకుంటానికి కూడా మేము అవకాశం కలిగించడం, ఇవన్నీ అట్లాగే ప్రతి ఏడాది కూడా మేము ప్రత్యేకంగా విద్యకి మెయిన్ వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఫీజులు కట్టడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అవసరమైనవి. ఈ రోజు కూడా విజయనగరం వాళ్ళు ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ల్యాబ్కి సంబంధించిన ల్యాబ్స్, మళ్ళీ దాంట్లో ఉన్న బీరువాలు కానివ్వండి అన్నీ కూడా అది మున్సిపల్ స్కూల్లో ఇవ్వడం జరిగింది. మెయిన్ మా కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ ఎక్కడ నీడ్ ఉందో వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి మేము చాలా ముందుకు రావడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఆ మహిళలందరికీ కూడా మేము ఇన్నర్వీల్ మెంబర్గా ఉండడానికి మేము చాలా గర్వించడానికి అవకాశం కూడా ఉంటుంది. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వెలుగులు పంచే పండుగ క్రిస్మస్. లోకానికి వెలుగులు చూపిన రారాజు జీసస్. క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వేడుకలు. ఎస్పీటీ మార్కెట్ జంక్షన్లో రోటరీ క్లాక్ టవర్ను ప్రారంభించిన కోలగట్ల. నగరాభివృద్ధిలో రోటరీ వంటి స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమన్న స్వామి. రహదారులపై ఆటలాడుతూ ఆడుదాం ఆంధ్రపై నిరసన. అంతర్రాష్ట్ర రహదారి గంతలలో ఆటలు ఆడుతూ వినూత్నంగా నిరసన.
ఏపీ సీఎం జగన్ మనసు మార్చి అంగన్వాడీలకు న్యాయం చేయాలి. జగన్కు మంచి బుద్ధిని ప్రసాదించమని యేసు ప్రభువును కోరిన అంగన్వాడీలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.